నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన తండ్రి, దయగలిగిన గొప్ప దేవ, ఈ 2026 సంవత్సరం ఆయన తండ్రి మొదటి ఆదివారమున మీ యొక్క సన్నిధిలో చేరడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి, ఇచ్చిన ప్రాణ ప్రాప్తిని బట్టి, మాలో ఉంచిన మీ యొక్క జీవాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ 2026 సంవత్సరం ప్రారంభ వారము నాయన తండ్రి, మేము ఏ పాఠాలు నేర్చుకోవాలని మీరు ఉద్దేశించారు నాయన, మీ యొక్క పాఠములను మీరు మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. మాకు బోధించండి నాయన తండ్రి, మీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపచేయమని వేడుకుంటున్నానయ్యా. దేవా, మీ మెల్లనైన స్వరాన్ని వినున్నట్లు నాయన తండ్రి, వాక్యముపై మా యొక్క దృష్టిని నిలుపునట్లు మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మమ్మల్ని మీ యొక్క ఆధీనంలోనికి తీసుకోండి. మా మధ్య మీరున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచమని, కేవలము మీ నోటి పురుగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు సాక్ష్యం చెప్పిన నవీన్ శిరీష గురించి ఒక 2 మాటలు నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఈ యొక్క కుటుంబము ఈ క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వస్తున్న దగ్గర నుంచి మాకు పరిచయస్తులు, ఈ యొక్క కుటుంబీకులు. అయితే శ్రేష్టమైన ఉద్యోగాన్ని ఆ బిడ్డ కోల్పోవడం జరిగింది. కోల్పోక ముందు ఎలా ఉన్నాడో దేవుని పట్ల తనకున్న ప్రేమ, కోల్పోయిన తరువాత కూడా అదే యాటిట్యూడ్తో దేవుని ప్రేమించే వ్యక్తిగా నవీన్ శిరీషాని మేము చూసాము. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఈ విషయం చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ ఈ యొక్క రూమ్ రెంట్ ఎంత అవుతుందో క్లిష్ట పరిస్థితుల్లో సైతము ప్రతి వారము అయ్యే రెంట్ వారు కొన్ని వారాలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వాళ్ళు దేవునికి ఇవ్వడం జరిగింది. త్యాగపూరితంగా, అంటే వాళ్ళకు ఉండి వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే వారి యొక్క గృహాన్ని మేము దర్శించినప్పుడు వెరీ సింపుల్ ఫ్యామిలీ, చాలా అతి సామాన్యమైన కుటుంబము, శక్తికి మించి వారు దేవునికి ఇచ్చారు. కల్లారా నేను చూశాను. సొంత గృహం లేదు వారికి. ఆ విషయాలు కూడా అడిగాము. రెంటెడ్ హౌస్లో ఉంటూ దేవుని మందిర పరిచర్యలో వాళ్ళు విత్తనాలు నాటారు. కోల్పోయిన ఉద్యోగము దేవుడు తిరిగి వారికి దయచేశారు. మన దేవుడు రుణస్థుడు కాదండి. నీవు ఏ హృదయంతో ఇస్తావో, ఎటువంటి యాటిట్యూడ్తో దేవునికి ఇస్తావో అది చూసే దేవుడు మన దేవుడు. ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు కూడా దే వర్ గివింగ్. ఇంకా చెప్పాలి అంటే లాస్ట్ వీక్ కూడా ఇంకా ద సేమ్ ప్రాసెస్ వాజ్ గోయింగ్ ఆన్. ఆ కోల్పోయిన స్థితే ఉంది, దేవునికి ఇచ్చారు. కోల్పోయిన ఉద్యోగాన్ని ఆయన తిరిగి దయచేసే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఇంకొక సాక్ష్యం చెప్పాలి అంటే, మన మధ్యలో ఇంకొక సిస్టర్ గారు ఉన్నారు. షీఈస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. కొన్నిసార్లు పెట్రోల్ కొట్టించుకోవడానికి బండికి 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెడతారు. అంటే తన ఆర్థిక స్థితి ఎంత టైట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ యొక్క సిస్టర్ గారు కూడా తన శక్తికి మించి దేవునికి ఇవ్వాలి అని లాస్ట్ వీక్ కాల్ చేసి నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాను. నేను చెప్పాను, వద్దొద్దు, మీ సిచ్యువేషన్ నాకు తెలుసు, ప్లీజ్ అలా చెయ్యొద్దు. అంటే లేదు, నువ్వు నా మీద ఉన్న ప్రేమతో అలా చెప్తున్నావు, కానీ నేనైతే ఇవ్వాలనుకుంటున్నాను, దయచేసి ఈ విషయంలో కాదనద్దు. బికాస్ తన కండిషన్ నాకు తెలుసు, చాలా టైట్గా ఉంటుంది. ఇమాజిన్ చేసుకోండి, పెట్రోల్కి 50 రూపీస్ 100 రూపీస్ తను కొట్టించుకుంటున్నారంటే తన ఫినాన్షియల్ స్టేటస్ ఎంత టైట్గా ఉంటుందో. మన యొక్క సంఘంలో త్యాగపూరితమైన వ్యక్తులు ఉండడం అనేది అది దేవునికి మహిమ. ఉండి ఇవ్వడం కాదండి, సమృద్ధిలో ఎన్నో లక్షలు ఉంటే లేక 1000 రూపాయలు ఉంటే తీసుకొచ్చి దేవునికి ఇచ్చేవారు కాదు, వారికి ఉన్న లేమిలో ఇచ్చేవారు ఉన్నారండి మన యొక్క సంఘములో. దేవునికి ఇచ్చే సంఘముగా మన యొక్క సంఘం ఉంది. అంత మాత్రమే కాదు, కానీ నవీన్ శిరీష యొక్క కుటుంబము 1.5 అవర్ ట్రావెల్ చేసి వస్తారు. కారులో కాదండి వాళ్ళు వచ్చేది, 2 వీలర్లో వస్తారు. 2 పిల్లలను పెట్టుకొని 1.5 గంటల ప్రయాణం చేసి వస్తారు. శిరీష నిలబడింది, చూసారు కదా ఎంత సన్నగా ఉందో. 3 ఆపరేషన్స్ జరిగాయి దానికి. అటువంటి పరిస్థితుల్లో సైతము టైంకి వచ్చేస్తారు. చాలా దూరం, పోర్టు దగ్గర వాళ్ళ హౌస్ ఉంటుంది, మేము వెళ్ళి విజిట్ చేశాం కదా. అంటే దేవునికి వాళ్ళు ప్రథమ స్థానాన్ని ఇచ్చిన కుటుంబము, దేవుణ్ణి ఘనపరిచిన కుటుంబము, దేవునికి ఇచ్చే విషయాల్లో ముందున్న కుటుంబము. దేవుడు వారిని కనపరిచాడు. పోగొట్టుకుని ఆల్మోస్ట్ చాలా నెలలు అవుతూ ఉంది. తిరిగి ఉద్యోగాన్ని దయచేసిన దేవుడు. సో ఈ ఉదయకాల సమయంలో నా యొక్క అంశం ఏంటి అంటే, నీ దేవుడు నీకెవరో తెలుసా? నీ దేవుని యొక్క గొప్పతనం నీకు అర్థమైందా? అర్థమైతే ఈ 2026 మన జీవితాల్లో ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. గత సంవత్సరాల్లో ఎలా ఉందో అలా ఉండదు. కానీ నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, నీ దేవుడు ఎవరో నీకు అర్థం అవ్వాలి.
నీ దేవుని శక్తి ఏంటో నీకు తెలియాలి. నీ దేవుడు ఎటువంటి కార్యాలు నీ పక్షాన చేయగలరో నీకు అర్థమైనప్పుడే నీ జీవితానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది, ఒక పర్పస్ అనేది ఉంటుంది. అర్థవంతంగా నీకు జీవితాన్ని జీవించగలవు. 2012వ సంవత్సరంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్ట్లో, బిలియనైర్స్ లిస్ట్లో 7వ స్థానంలో ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఎయిక్ బెటిస్టా అనే వ్యక్తి. ఇతను బ్రెజిల్లో జన్మించాడు. ఇతనికి ఉన్న ఆస్తి విలువ ఎంత అంటే $30 బిలియన్ల కన్నా పైగానే ఉంది. ఒక రకంగా ఇతన్ని ఏమని పిలుస్తారు అంటే బ్రెజిలియన్ బిలియనీర్ అని పిలుస్తారు, ఎయిక్ బెటిస్టా అనే వ్యక్తిని. ఇతని గురించి ఏం చెప్పేవాళ్ళు అంటే వాట్ ఎవర్ హీ టచెస్ బికమ్స్ గోల్డ్, అంటే అతను ముట్టుకున్న ప్రతిదీ బంగారైపోతుంది, బంగారుమయం అవుతుంది అని చెప్పి అతని గురించి చెప్తూ ఉండేవాళ్ళు. ఇతనికి చాలా ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి, గ్యాస్ కంపెనీస్ ఉన్నాయి, మైనింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఇలా రకరకాల కంపెనీస్కి ఈ యొక్క వ్యక్తి యజమాని. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే 7వ పొజిషన్లో ఉన్నాడు కదా, 7th ప్లేస్లో. 1st ప్లేస్లో ఉన్న కార్లోస్ అనే వ్యక్తికి ఈ విధంగా సవాలు విసిరాడు. హలో మిస్టర్ కార్లోస్, నేను మొదటి స్థానం దగ్గరికి వస్తూ ఉన్నాను, ఐఎమ్ కమింగ్ ఫర్ యూ, జాగ్రత్త, అంటే నిన్ను ఓడించడానికి నేను వస్తున్నాను, అంటే 7వ స్థానం నుంచి నేను మొదటి స్థానానికి రాబోతూ ఉన్నానని సవాలు విసిరిన వ్యక్తి ఈ యొక్క వ్యక్తి ఎయిక్ బెటిస్టా. అంత మాత్రమే కాదు కానీ ఇతనికి ఉన్న కంపెనీ పేర్లు ఎలా ఉంటాయి అంటే LLX, OGX, OSX, MSX. ఈ చెప్పిన వర్డ్స్ లో కామన్ గా ఒక లెటర్ కనబడుతుంది. ఏంటండి అది? చాలా బాగా వింటా ఉన్నారు. ఎక్స్. ఎందుకు ఎక్స్ అన్న లెటర్ పెట్టాడు అంటే తన యొక్క ఈ కంపెనీస్ అనేవి ఎక్స్పాండ్ అవ్వాలి, ఎక్స్పాన్షన్ కి గుర్తుగా. అలాగే ఎక్స్ అనేది మల్టిప్లికేషన్ సింబల్ కదా, మల్టిప్లై అవ్వాలి అన్న దానికి గుర్తుగా ప్రతి కంపెనీ యొక్క పేరులో ఆల్ఫాబెట్ ఎక్స్ అనేది తను యాడ్ చేయడం జరిగింది. అలాగే ఏమని తరచుగా చెప్తూ ఉండేవాడంటే నేను ఎప్పుడూ విజయ పదంలో ముందుకు వెళ్తాను, ఓటమి నా దరిదాపుల్లోనికి రాదు, నేనే ఈ ప్రపంచాన్ని మొత్తం పరిపాలిస్తాను, ప్రపంచంలో నా యొక్క కంపెనీల సామ్రాజ్యాన్ని నేను అలా ప్రొలాంగ్ అయ్యేటట్టు లేక విస్తరింపజేసేటట్టు చేస్తాను అని తరచుగా ఈ యొక్క మాటలు ఆ యొక్క వ్యక్తి అంటూ ఉండేవాడు. అయితే ఈ వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన మార్పు ఏంటి అంటే 2012వ సంవత్సరంలో ఇక్కడున్నాడు, అంటే $30 బిలియన్ల కన్నా పైగా అతని యొక్క ఆస్తి ఉంది. అయితే ఈ యొక్క ఆస్తి 2013కు వచ్చేసరికి ఎలాగైందంటే స్లోగా గ్రాఫ్ అలా పడిపోవడం స్టార్ట్ అయింది. ఏం జరిగింది అంటే ఈ యొక్క ఆయిల్ కంపెనీస్ ఎంతైతే ఉత్పత్తి చేస్తాము అని వాళ్ళు వాగ్దానం చేశారో ఆ యొక్క వాగ్దానాలు వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అంటే అంత ఉత్పత్తి ప్రొడక్షన్ అనేది అక్కడ జరగలేదు. ఫలితంగా ఇన్వెస్టర్స్ అందరూ వీరి మీద నమ్మకాన్ని కోల్పోయారు. అలాగే షేర్స్ కూడా భయంకరంగా పడిపోవడం జరిగింది. ఫలితంగా ఇతను నివసిస్తున్న లగ్జరీ మ్యాన్షన్స్ అన్ని ఆ ప్రభుత్వము వాళ్ళ యొక్క ఆధీనంలోనికి తీసేసుకుంది. అలాగే ఇతని యొక్క ప్రైవేట్ జెట్స్ అన్ని అమ్మకానికి పెట్టేశారు. ఇతనికి ఉన్న స్నేహితులు అందరూ దూరంగా వెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పచ్చు. బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టలేకపోవడము, గోల్డ్ స్కామింగ్ దాంట్లో అతన్ని ముద్దాయిగా లేక దోషిగా నిలబెట్టడము, రకరకాల ఆరోపణలు అతని మీద చేయడం వల్ల లాస్ట్కి అతను ఎక్కడికి వెళ్ళాడు అంటే జైలుకి వెళ్ళడం జరిగింది. ఒక రకంగా ఈ వ్యక్తి యొక్క జీవితం ఎలా కనబడుతుందంటే అలా ఉన్నటువంటి పైకి వెళ్ళాడు, అలా సడన్ గా డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. 2015వ సంవత్సరంకి వచ్చేసరికి ఇతనికి ఉన్న అప్పుల విలువ అక్షరాల $1 బిలియన్. కరెక్ట్ గా 2 సంవత్సరాల ముందు అతని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే $30 బిలియన్ల కన్నా ఎక్కువ ఉన్న ఆస్తి పరుడు యొక్క వ్యక్తి ఇట్ బికేమ్ జీరో నుంచి ఇంకా ఎలా వెళ్ళిపోయింది, నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది, -$1 బిలియన్ వెళ్ళిపోయింది. ఒకప్పుడు లగ్జరీ మ్యాన్షన్స్ లో నివసించే ఈ యొక్క వ్యక్తి జైలు జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ప్రభుత్వాలను శాసించగలిగిన వ్యక్తి, లేక ప్రభుత్వాలు ఇతని కంట్రోల్లో ఉండేవి, ఇతను ఏం చెప్తే వాళ్ళు వినేవాళ్ళు. కానీ ఇప్పుడు చట్టము ఏం చెప్తే అది ఇతను
వినాలి. ఒకప్పుడు ఇతని చుట్టూ ప్రజలు చక్కగా తిరుగుతూ ఉండేవాళ్ళు, సార్ అది కావాలి సార్, ఇది కావాలి సార్ అని. ఇప్పుడు ఈయన కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఏదైతే తను నమ్ముకున్నాడో, ఈ భూలోకంలో ఉన్న అధికారము, ఆస్తి, అంతస్తు, పేరు, పలుకుబడి, దేనినైతే తను నమ్ముకొని ఇదే నా సర్వస్వము అని దేన్నైతే నమ్ముకున్నాడో అది ఒకానొక దినాన నెట్ట నిలువున కుప్ప కూలిపోయింది. తన సామ్రాజ్యాన్ని ప్రపంచం అంతటా విస్తరింపజేయాలనుకున్నాడు. కానీ మనము గుర్తుంచుకోవాల్సిన విషయము ఏంటి అంటే, దేవుడు లేని ఏ సామ్రాజ్యమైనా, ఎంత మహా సామ్రాజ్యమైనా కూలిపోతుంది. దేవుడు లేని ఎంత పెద్ద సామ్రాజ్యమైనా కూలిపోతుంది అనడానికి నిదర్శనం ఎవరి యొక్క జీవితం అండి? ఎయిక్ బటిస్టా యొక్క జీవితము అని మనం చెప్పచ్చు. ఈ ఉదయకాల సమయంలో నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఈ వ్యక్తి కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయించాడు, వాటిని బట్టి తను ముందుకు వెళ్ళగలను అనుకున్నాడు, వాటిని నమ్ముకున్నాడు. వేటినైతే నమ్ముకున్నాడో అవే తన యొక్క జీవితాన్ని కుప్పకూలు చేశాయి, జైలుకు వెళ్ళేటట్టు చేశాయి. ఒకప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, నమ్ముకున్న వాటిని బట్టి అతిశయించాడు, గర్వించాడు, నానా రకాలుగా మాటలు మాట్లాడాడు. ఫలితంగా ఏమైపోయింది? ఆయన యొక్క గ్రాఫ్ అనేది అలా గ్రాడ్యువల్గా పడిపోయింది. ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. టైప్ 1 లేక కేటగిరీ 1 ఏంటి అంటే, అత్యంత ధనవంతులు, చక్కగా మంచి కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, ఆస్తిపాస్తులు కోట్లలో ఉంటాయి, కావలసినంత ధనం ఉంది, డబ్బు ఉంది, పెద్ద పెద్ద మ్యాన్షన్స్ ఉన్నాయి, మంచి ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులు కానీ, ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ పరిచయస్తులు. వాళ్ళందరూ ఈ వ్యక్తికి పరిచయస్తులు అనుకోండి. అటువంటి వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక అనారోగ్యం వస్తే, ఓకే అనారోగ్యమే కదా, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తాను, టెస్టులు చేయించుకుంటాను, ట్రీట్మెంట్ తీసుకుంటాను. నయం అవ్వలేదనుకో ఏం చేస్తాను? విదేశాలకు వెళ్తాను. ప్రపంచంలో ఎక్కడ నాకు బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి నేను నా యొక్క జబ్బుని నయమయ్యేటట్టు చేసుకుంటాను. లేక ఏదో ఒక కేసులో ఇరుక్కున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ప్రభుత్వం అంతా నా కంట్రోల్లోనే ఉంది కదా, అధికారులందరూ నా కంట్రోల్లోనే ఉన్నారు కాబట్టి నేను దేనికి భయపడను. భయపడని విధంగా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుంది. టైప్ 1 లేక కేటగిరీ 1. రెండవ కేటగిరీ ఎలా ఉంటుంది అంటే, వీరు సామాన్య ప్రజలు, మరీ ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తులు కాదు. వీరికి కొంత టెన్షన్ ఉంటుంది. అమ్మో పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, అమ్మో ఏదైనా అనారోగ్యం వస్తే ఎలాగా, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, రకరకాల టెస్టులు రాస్తారు, లేనిపోని స్కానింగ్లు రాస్తారు, ఆపరేషన్లు అంటారు, అదంటారు ఇదంటారు అని చెప్పి దేహంలో రోగం ఉన్నప్పటికీ డబ్బు లేని కారణంగా భయపడుతూ ఉండే ప్రజలు ఈ టైప్ 2. ఎలా జీవితాన్ని ముందుకు నేను కొనసాగించాలి, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎలా కట్టాలి, అమ్మో ఇంటిని కట్టుకోవడం స్టార్ట్ చేశానే మధ్యలో ఆగిపోతుందేమో, కంప్లీట్ చేయలేనేమో అని భయపడే టైప్ ఆఫ్ పీపుల్ ఈ కేటగిరీ 2. ఉదయకాల సమయంలో ఏ కేటగిరీకి చెందిన వ్యక్తివి నీవైనా, మేబీ టైప్ 1 ఆర్ టైప్ 2, నీవు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనము కలిగి ఉన్న అధికారము కానీ, ఆస్తిపాస్తులు కానీ, అంతస్తు కానీ, పలుకుబడి కానీ, పేరు కానీ ఇవి శాశ్వతము కాదు. వీటిని ఆధారం చేసుకొని నీ జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రయత్నము చేయొద్దు. ఏదో ఒక దినాన ఎవరో ఒకరి జీవితాల్లో కొన్నిసార్లు ఇవి కుప్పకూలిపోయిన సందర్భాలు మనము చూస్తూ ఉంటాము. అందుకనే ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని ఉదయకాల సమయంలో మీ ముందు నేను ఉంచడం జరిగింది. ఎందుకంటే వీటిని నమ్ముకొని మనము ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. వేటినైతే నమ్ముకుంటామో వాటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా మన జీవితంలో ఒకానొక టైంలో వస్తుంది అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. మరి ఏం చేయాలి? మనందరి జీవితాలలో ఈ 2026 భయము లేకుండా జీవించాలి అంటే, ధైర్యముగా ముందుకు వెళ్ళాలి అంటే, నిబ్బరమైన మనసు కలిగి మనము ముందుకు వెళ్ళాలి అంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యు నీడ్ టు నో హూ యువర్ గాడ్ ఇస్. నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే నీ జీవితంలో నీవు ఎప్పటికీ భయపడవు.
నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే నీవు ధైర్యముగా ముందుకు వెళ్తావు. నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే నిబ్బరమైన మనసు కలిగి ఉంటావు. నీ చుట్టూ ఉన్న ప్రపంచం షేక్ అయిపోతూ ఉన్నా నీవు మాత్రం స్ట్రాంగ్ గా స్థిరమైన వ్యక్తిగా నీవు ఉండగలవు. మరి ఉదయకాల సమయంలో మన దేవుడు ఎవరో మనకు అర్థమైందా? ఇది ప్రశ్న. మన దేవుడు ఎవరో మనకు అర్థమైందా? మన దేవుడు ఎవరో మనకు అర్థం కావాలి అంటే దేవుని యొక్క లేఖన భాగాలు చదివితే తప్ప మనకి సరి అయిన గ్రహింపు రాదు. ప్రారంభంలో సృష్టి క్రమాన్ని గనక మనం ఆలోచించినట్లయితే కొన్ని శ్రేష్టమైన అంశాలు మన దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది. ఉదయకాల సమయంలో ఆ విషయాలను మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే 31,102 వచనాలు ఉన్నాయి. సో ఇన్ని అధ్యాయాలకు ఇన్ని వచనాలకు ప్రారంభ వచనము ఏంటి అంటే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఒకసారి తీసి అందరం కలిసి చదువుదామండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల్లో ఒకళ్ళు హెర్బర్ట్ స్పెన్సర్. ఇతను ఒక ఎవల్యూషనరీ ఫిలాసఫర్. అంటే ఎవల్యూషన్, సృష్టి ఎలా వచ్చింది అన్న దాని గురించి అధ్యయనము చేసే వ్యక్తి హెర్బర్ట్ స్పెన్సర్. ఈ వ్యక్తి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏంటి అంటే సైన్స్ అనేది ఒక 5 అంశాలతో ఇట్ డీల్స్ విత్ 5 థింగ్స్. అంటే 5 విషయాల మీద, 5 అంశాల మీద, 5 విభాగాల మీద అది ఆధారపడి ఉంటుంది. అవి ఏంటి అంటే ఒకటి టైం అంటే సమయము, రెండవది ఎనర్జీ అంటే శక్తి, మూడవది మ్యాటర్ అంటే పదార్థము, నాలుగవది శూన్యము అంటే స్పేస్, ఐదవది యాక్షన్ అంటే చర్య. సో అతను చెప్పిన విషయం ఏంటి అంటే ఈ యొక్క సైన్స్ అనేది ఇట్ డీల్స్ విత్ దిస్ 5 థింగ్స్. అయితే ఈ 5 అంశాలు మనకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతను చెప్పింది ఈ 5 అంశాలు నేను చెప్పినవి 1వ వచనంలో మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. ఏంటంటే ఆ వచనము మీరందరూ చెప్పాలి బిగ్గరగా. ఓకే, ఇప్పుడు చూసి చెప్పారు కదా, ఎవరు తలదించకుండా పైకి తలెత్తి చెప్పండి. ఓకే, ఈ సెంటెన్స్ లో ఉన్న పదాలను విడదీసినట్లయితే మొట్టమొదటి పదం ఏంటి? ఆదియందు. రెండవ పదం ఏంటి? దేవుడు. మూడవ పదాన్ని 2గా విభజిద్దాం. మూడవ పదం ఏంటండి? భూమి ఆకాశములను 2గా విభజిస్తే భూమి ప్లస్ ఆకాశం. సో ఆదియందు భూమిని, చాలా బాగా చెప్తున్నారు. సో ఆదియందు అంటే అక్కడ కాలం అనేది మనకు స్పెసిఫై అవుతుంది. ఇన్ ద బిగినింగ్. కాలం అనేది అప్పటి వరకు లేదు. సో కాలము అనేది అక్కడ మనకు మెన్షన్ చేయబడింది అని హెర్బర్ట్ స్పెన్సర్ అనే వ్యక్తి చెప్పాడు. సో ఆదియందు, ఇన్ ద బిగినింగ్. రెండో పదం ఏంటి? దేవుడు. దేవుణ్ణి ఒక సూపర్ పవర్ గా, ఒక శక్తివంతునిగా అతను చెప్పడం జరిగింది. సో ఫస్ట్ టైం ఆదియందు, రెండవది ఎనర్జీ శక్తి. సో శక్తివంతమైన దేవుడు. మూడవది ఏంటి? భూమి. భూమి అనేది మ్యాటర్, ఒక పదార్థము. నాలుగవది ఏంటి? ఆకాశములు అంటే శూన్యము, స్పేస్. నాలుగవది ఏంటి? ఐదవది ఏంటి? సృజించెను. సృజించెను అంటే ఒక పని జరిగింది, యాక్షన్, ఒక చర్య జరిగింది. సో అతను చెప్పిన విషయం ఏంటి అంటే సైన్స్ లో ఉన్న ఈ 5 అంశాలు అనేవి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రారంభంలోనే మెన్షన్ చేయబడ్డాయి. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బైబిల్ అనేది సైన్స్ కి విరుద్ధము కాదు, బైబిల్ అనేది సైన్స్ కి వ్యతిరేకము కాదు. అలాగే సైన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బైబిల్లో నుంచి వచ్చింది అన్న విషయాన్ని కూడా మనము గ్రహించాలి. మొట్టమొదటి పుస్తకం ఏంటండి బైబిల్లో? ఆదికాండము. సో ఆదికాండమును హీబ్రూలో ఏమంటారు అంటే బెరేషిట్ అంటారు. అలాగే ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే జెనెసిస్ అంటారు. సో ఈ బెరేషిట్ లేక జెనెసిస్ అన్న మాటకు అర్థము ఏంటి అంటే ప్రారంభము. కనుక మన దేవుడు ఎవరో మనకు అర్థమవ్వాలి అంటే ఈ సృష్టి ప్రారంభము నుండి జరిగిన కొన్ని అంశాలు లేక కొన్ని కార్యాలను, కొన్ని వచనాలను మనము ధ్యానం చేసినట్లయితే మన దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకున్న మనము ధైర్యముగా,
భయము లేకుండా నిబ్బరమైన మనసు కలిగి 2026లో ముందుకు వెళ్ళగలము. ఒక వచనాన్ని చదువుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో భూమి ఎలా ఉందని వ్రాయబడిందో చూద్దాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఓకే, చాలమ్మా. భూమి ఎలా ఉందని మొట్టమొదటి మాట మనకు తెలియజేస్తుందండి. నిరాకారముగా ఉన్న భూమి. ఒక 8 అంశాలు నేను చెప్తాను. మొట్టమొదటిది ఏంటి అంటే భూమి ఎలా ఉందంట? నిరాకారము అంటే ఏంటి? ఆకారం ఉన్నట్టా లేనట్లా? లేనట్లే. ఆకారము లేని వాటిని మనం వాడుకుంటామా? ఆకారము లేనివి ప్రయోజనకరంగా ఉంటాయా? ఆకారము లేని వాటిని మనం గుర్తించి ఒక పెద్ద షాప్కి వెళ్తే నాకు ఇదే కావాలి, దీనికి ఆకారం లేదు అని అంటామా? లేక చక్కటి ఆకారంలో ఉన్న వస్తువులను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామా? వాటికి ఎలాంటి గుర్తింపు అనేది ఉండదు. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక ఆకారము లేని భూమికి దేవుడు ఏం చేశారంట? ఒక చక్కటి ఆకారాన్ని ఇచ్చారు. ఎలా ఉంది ఆ భూమి? నిరాకారముగా ఉన్న భూమికి ఆకారము ఇచ్చిన దేవుడు మన దేవుడు. అలాగే ఈ యొక్క అంశాన్ని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే ఆకారం లేని నీ యొక్క జీవితానికి చక్కని ఆకారం ఇచ్చే దేవుడు. ఇంకొంత ఇండెప్త్లోకి వెళ్తే ప్రయోజనము లేని నీ జీవితాన్ని ప్రయోజనకరముగా మార్చే దేవుడు. గమ్యము లేని నీ జీవితాన్ని గమ్యము కలిగిన జీవితముగా మార్చే దేవుడు. ఒక డెస్టినేషన్ తెలియక, డైరెక్షన్ తెలియక ఉన్న నీ యొక్క జీవితాన్ని డైరెక్షన్ లెస్ లైఫ్ ని, యూజ్లెస్ లైఫ్ ని యూస్ఫుల్ లైఫ్ గా మార్చగలిగిన దేవుడు. సో మొట్టమొదటి అంశము మనకు నేర్పించే పాఠాలు ఏంటి అంటే, ఇంకా చెప్పాలి అంటే గుర్తింపు లేని నీ యొక్క జీవితాన్ని, ఆకారం లేని దానికి గుర్తింపు లేదు, ఒక ఐడెంటిటీ లేదు. ఐడెంటిటీ గుర్తింపు లేని నీ జీవితాన్ని గుర్తింపు కలిగిన వ్యక్తిగా సమాజంలో, నీ కుటుంబంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు కలిగిన వ్యక్తిగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. సో మొట్టమొదటి అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? నిరాకారముగా ఉన్న భూమికి ఏమిచ్చారు ఆయన? ఆకారము లేని వాటిని ఆకారము కలిగిన వాటిగా మార్చిన దేవుడు. మన జీవితాలలో ప్రయోజనము లేని జీవితాలను ప్రయోజనకరమైన జీవితాలుగా మార్చగలరు. గురి గమ్యము లేని జీవితాలను గురి గమ్యము కలిగిన జీవితాలుగా మార్చగలరు. గుర్తింపు లేని జీవితాలను గుర్తింపు కలిగిన జీవితాలుగా ఆయన మార్చగలరు. దర్శనము లేని జీవితాలను దర్శనము కలిగిన జీవితాలుగా మార్చగలరు. 2వ అంశంలోనికి వెళ్తూ ఉన్నాను. ఇదే వచనాన్ని మళ్ళీ చదువుదాము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఓకే, ఎలా ఉందంట? 2వ మాట శూన్యముగా ఉంది. అంటే శూన్యం అంటే దాంట్లో ఏమైనా ఉన్నట్ట? ఇట్ వాస్ ఎంప్టీ. కానీ దేవుడు ఏం చేశారో తెలుసా? గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేని దాని నుంచి ఆయన సమస్తాన్ని సృష్టించాడు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే శూన్యంగా ఉన్న దాన్ని హి ఫిల్డ్ ఇట్, నింపారండి. దేంతో నింపారు? వ్యర్థమైన వాటితో నింపారా? శ్రేష్టమైన వాటితో నింపారు. అందమైన సృష్టిని తయారు చేశారు. శ్రేష్టమైనవి తీసుకొచ్చి ఖాళీ దాంట్లో పెట్టారు. ఒకవేళ ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితము కూడా ఖాళీ అయిపోయినట్లుందా? ఇస్ ఇట్ ఎంప్టీ? ఖాళీ అయిపోయిన నీ జీవితాన్ని ఆయన సమృద్ధితో నింపగలరు. ఒక సైంటిస్ట్ ని తీసుకున్నా, ఆర్టిస్ట్ ని తీసుకున్నా, లేక ఒక బిల్డర్ ని, ఆర్కిటెక్ట్ ని, ఎవరిని తీసుకున్నా ఒక వస్తువు తయారు చేయ బాబు అంటే ఏమంటారు వాళ్ళు? సో అండ్ సో పదార్థాలు నాకు కావాలి. అవి ఇచ్చామంటే వాటిని బేస్ చేసుకొని నేను ఒకటి తయారు చేస్తాను. ఒక రాకెట్ చేయమన్నారు అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? నాకు ఇవి కావాలి, వాటితో నేను చేయగలను. కానీ దేవుడు ఏమీ లేని దగ్గర సమస్తాన్ని నింపారండి. ఒకవేళ నీ జీవితం ఖాళీ అయిపోయిందా ఈ ఉదయకాల సమయంలో? ఏమీ లేదు నా దగ్గర, ఐ హావ్ నథింగ్ విత్ మీ, బట్ గాడ్ కెన్ ఫిల్ ఇట్ కంప్లీట్లీ. ఏమీ లేని మన జీవితాలను ఆయన సమృద్ధితో నింపగలిగిన దేవుడు. సో 2వ అంశము మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖాళీ ఉంది అక్కడ, ఎంప్టీ, వాయిడ్, ఎంప్టీగా ఉన్న దాన్ని గాడ్ హెస్ ఫిల్డ్ ఇట్. ఫలాలు ఉన్నాయా? జీవం ఉందా అక్కడ? లేదు. ఫలాలు లేవు. ఫలాలు లేని భూమిని దేంతో నింపాడు?
కలిగిన భూమిగా ఆయన మార్చారు. జీవముందా? జీవరాశులున్నాయా? లేవు. జీవము లేని భూమిని జీవముతో నింపారు, జీవరాశులతో నింపారు, జీవ వాయువును ఊదారు నరునిలోనికి. అప్పుడు నరుడు ఎలా అయ్యాడు? జీవాత్మ ఆయను. సో జీవము లేని పరిస్థితుల్లో సైతము నీ జీవితంలో దేవుడు వాటిని జీవింపచేయగలడు. మృతమైన పరిస్థితులను సైతము ఆయన తన యొక్క జీవముతో నింపగలడు. ఫలము లేని యొక్క జీవితాన్ని కూడా ఫలభరితమైన జీవితముగా మనము సేవిస్తున్న దేవుడు ఆయన చేయుటకు శక్తిమంతుడు, అలాగే సమర్థుడు. 3వ అంశంలోనికి నేను వెళ్తూ ఉన్నాను. ఇదే ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. సో దేవుడు వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. సో అస్తమయము ఉదయము అయింది, ఒక దినమైంది. అంటే అప్పటి వరకు భూమి మీద ఒక క్రమం అనేది లేదు, అక్కడ ఏమీ లేవు కాబట్టి క్రమము లేదు. సో ఒక ఆర్డర్ అనేది దేవుడు తీసుకొచ్చారు. క్రమము లేని భూమి మీద 3వ అంశము క్రమపరచిన దేవుడు, క్రమము కలుగ చేసిన దేవుడు. క్రమమును క్రియేట్ చేశారండి అక్కడ. ఒకవేళ నీ జీవితంలో క్రమము లేని పరిస్థితులు ఉన్నాయా? అన్నీ చిందర బందరగా ఉందండి. ఒక ప్రాపర్ ఆర్డర్ అనేది లేదు నా కుటుంబంలో, ఒక ప్రాపర్ పద్ధతిగా ఒకటి సరిగ్గా ఏవి జరగట్లేదండి, క్రమముగా లేవండి, ఆర్డర్లో లేవండి. ఆర్డర్లో లేని వాటిని కూడా ఆయన ఆర్డర్లోకి తీసుకొని రాగలిగిన దేవుడు మన దేవుడు. అలాగే 3-4 వచనాలను చూద్దామండి. ఆదికాండము 1వ అధ్యాయము 3-4 వచనాలు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఓకే, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు చాలమ్మా. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఏది మంచిదని దేవుడు తెలియజేస్తున్నారు ఇక్కడ? వెలుగా చీకట? వెలుగు మంచిదని దేవుడు చూశారు. మరి వెలుగును చీకటిని పక్కన పక్కన పెట్టారా, లేక రెండింటిని వేరుపరిచారా? రెండింటిని వేరుపరిచిన దేవుడు చీకటితో నిండిన మన జీవితాలలోని చీకటిని తొలగించి దేనితో నింపే దేవుడు అండి? వెలుగుతో నింపే దేవుడు. వెలుగు కలుగ చేయక ముందు అక్కడ ఏముందంట? చీకటి జలముల మీద అల్లాడుచుండెను. సో చీకటితో నిండిన పరిస్థితులలో దేవుడు పలుకగా ఏం కలిగింది? అక్కడ వెలుగు కలిగింది. వెలుగును చీకటిని ఆయన ఏం చేశారు? వేరు చేశారు. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. ఒకవేళ నైట్ టైం లైట్స్ అన్ని ఆఫ్ చేసాం అనుకోండి, ఏముంటది ఇక్కడ? చీకటి. లైట్స్ ఆన్ చేసిన వెంటనే చీకటి ఏమైపోద్ది? మరి ఆ వెలుగు ఎవరు? ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఓకే, ఎవరంటే వెలుగు? నేను లోకమునకు వెలుగును అంటే ఎవరు వెలుగు? దేవుడు లోకమునకు వెలుగు. సో దేవుని వెంబడిస్తున్న మనము దేంట్లో నడవకూడదంట? చీకటిలో నడవక దేంట్లో నడవాలి? మరి వెలుగులో నడిచే వారిగా మనం ఉండాలి. చీకటిలో మనం ఉండకూడదు. వెలుగు సంబంధులము మనము. మన దేవుడు వెలుగై ఉన్నారు. ఆ సృష్టి ప్రారంభములో వెలుగును చీకటిని వేరుపరిచిన దేవుడు నీ జీవితాలలో ఉన్న చీకటిని తొలగించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఒకవేళ ఉదయకాల సమయంలో చీకటి కార్యాలు చేసే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే దేవుడు సూటిగా నీతో తెలియజేస్తున్న అంశం ఏంటి అంటే, జస్ట్ రిమూవ్ దట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలి అంటే చీకటికి వెలుగుకి పొత్తుంటదా అండి? చదువుదాం ఈ యొక్క వచనాన్ని కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? మన దేవుడు వెలుగు, మనము వెలుగు సంబంధులము. ఆయన చీకటిలో లేరండి. వెలుగులో మనము నడవలసిన వారమై ఉన్నాము. వెలుగై ఉన్న దేవుణ్ణి అనుసరించవలసిన వారమై ఉన్నాము. దేనితో మనకు పొత్తు ఉండకూడదు, దేనితో మనకు ఫ్రెండ్షిప్ ఉండకూడదు? చీకటి
జీవితాల్లో అడుగు పెట్టిన వెంటనే ఏది పారిపోద్దండి? చీకటి. When God steps in, darkness runs away. Darkness flees like a disappears అని చెప్పొచ్చు. నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి వెలుగైన దేవుని నీవు ఆహ్వానించినట్లయితే నీ జీవితంలో ఉన్న చీకటిని ఆయన తొలగించే దేవుడు. ఇంకొక వచనాన్ని చదువుదామా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు సువార్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయన యందు ఏది లేదంట? చీకటి. మరి ఆయన బిడ్డలమా మనము కదా? మరి ఆయన బిడ్డల్లో ఏది ఉండకూడదండి? చీకటి. చాలాసార్లు పిల్లలు దే ట్రై టు ఇమిటేట్ దర్ పేరెంట్స్. తల్లిదండ్రులు ఎలా నడుస్తారో, ఎలా మాట్లాడతారో, ఎలా వాళ్ళ డ్రెస్సింగ్ ఉంటుందో బిడ్డలు కూడా అదే ఇమిటేట్ చేస్తూ ఉంటారు. మన దేవుడు చీకటిలో ఉండే దేవుడు కాదండి. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, మన యందు కూడా చీకటి ఎంత మాత్రమును ఉండకూడదు. ఎన్ని అంశాలు చెప్పాను ఇప్పటికి నేను? మొట్టమొదటిది ఏంటంటే, నిరాకారముగా ఉన్న భూమికి ఆయన ఆకారాన్ని ఇచ్చిన దేవుడు. రెండవది, శూన్యములో సమస్తాన్ని సృష్టించిన దేవుడు. శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు. మూడవది, క్రమము లేని భూమి మీద క్రమము కలుగ చేసిన దేవుడు. నాలుగవది, చీకటితో నిండిన జీవితాలను ఆయన ఎలా చేస్తారంట? వెలుగుమయంగా చేసే దేవుడు. 5వ అంశంలోనికి నేను వెళ్తూ ఉన్నాను. ఇదే ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఓకే, పలుకగా కలిగెను. అలాగే 9వ వచనం అమ్మ. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడను గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. సో అనేక మార్లు మనకి ఇక్కడ కనిపించే మాట ఈ యొక్క అధ్యాయంలో ఏంటి అంటే, పలుకగా కలిగెను, పలుకగా ఆ ప్రకారమాయను. ఇంకా చెప్పాలంటే, when God speaks it happens. ఆయన ఏ మాట అయితే చెప్తారో అది జరగాల్సిందే, జరిగి తీరుతుంది. గాడ్ స్పీక్స్ అండ్ ఇట్ హ్యాపెన్స్. సృష్టి ప్రారంభంలో జరిగింది అదే కదండి. పలుకగా కలిగెను, పలుకగా ఆ ప్రకారమాయను. దేవుని మాట గురించి ఒక వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. ఎలాంటిదంట దేవుని వాక్యము? సజీవమైన వాక్యము, అలాగే బలమైన వాక్యము. God's word is powerful. God's word is alive. చచ్చిపోయిన వాక్యం కాదండి, జీవము లేని వాక్యం కాదు. ఇట్స్ alive. అది కార్యము చేసే వాక్యము, శక్తి కలిగిన వాక్యము దేవుని వాక్యము. కనుకనే దేవుడు మన జీవితాలలో పలికిన ప్రతి మాట అది జరుగుతుంది. ఒకవేళ జరగలేదని నిరుత్సాహపడుతూ ఉన్నామేమో, కానీ తగిన సమయమందు దానిని జరిగించే దేవుడు, కార్యమును సఫలపరిచే దేవుడు, ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. ఆనాడు దేవుడు పలుకగా జరిగింది. ఈనాడు దేవుడు నీకు ఇచ్చిన ఎన్నో వాగ్దానాలు, వాటి యొక్క నెరవేర్పు మన జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతుంది. మన దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు, వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. దేవుని మాట గురించి మరి ఒక వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము. లాస్ట్ లైన్ చదవమ్మా. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఓకే, అలాగే నా నోట నుండి, ఎవరి నోట నుండి? దేవుని నోట నుండి వచ్చు వచనములు ఉండును. ఎలాగుంటదంట అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఏ కార్యాలైతే మన జీవితాల్లో జరగాలని దేవుడు నిర్ణయించారో, నీకు వాగ్దానము చేశారో, ఆ యొక్క కార్యాన్ని సఫలపరచే దేవుడు, నెరవేర్చును అనే మాట కనబడుతుంది. కొన్ని మాటలు బైబిల్లో ఉన్నవి అలా హైలైట్ చేయబడినప్పుడు మైండ్లో ప్రింట్ చేసేసుకోవాలి.
కలుగగా పలుకగా కలిగెను. దేవుని నోట నుండి వచ్చిన మాట నెరవేర్చును, కార్యము సఫలము చేయును. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ని పాసిబుల్ గా చేయగలిగిన దేవుడు. హీ కెన్ బ్రింగ్ అవుట్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేదండి, అక్కడ అన్ని పోయాయి, పర్లేదు, మళ్ళా జీరో నుంచి గాడ్ విల్ బ్లెస్ యూ. అలా 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 అంచెలంచెలుగా దీవిస్తూ ఉన్నతమైన స్థానంలో ఉంచే దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు మన దేవుడు. ఈ భూమిలో ఉన్న సమస్తం ఎవరిదండి? మన ఫాదర్దే, మన తండ్రిదే. ఆయన మనకివ్వకపోతే ఇంకెవరికి ఇస్తారండి? మీ తండ్రి దగ్గర చాలా ఆస్తుంది అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? నిజంగా ప్రేమించే తండ్రి అయితే బిడ్డలు బాగుండాలని కోరుకుంటాడు. తన దగ్గర ఉన్నదంతా ఎవరికి ఇస్తాడు? బిడ్డలకి ఇస్తాడు. కానీ ఎప్పుడు ఇస్తాడు? ఫుల్గా ఇచ్చేసాడు అనుకోండి, దాని విలువ తెలుస్తుందా? తండ్రినే మర్చిపోతారు. కాబట్టి మన పరలోకపు తండ్రి అన్ని ఆయన కంట్రోల్లో ఉన్నాయి, అన్ని ఆయన చేతుల్లో ఉన్నాయి. మనకు కాకపోతే ఎవరికి ఇస్తారు మన దేవుడు? కానీ ఎప్పుడు ఎక్కడ ఏది నీకు అవసరమో, ఏది నీకు మేలో, ఏది నీకు క్షేమకరమో, ఏదిస్తే నీవు దేవుని విడిచిపెట్టకుండా భయభక్తులు కలిగి జీవిస్తావో అది నీకు తగిన కాలంలో తగిన సమయంలో దయచేసే దేవుడు. కనుక 5వ అంశం ఏంటి అంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మాట నెరవేర్చే దేవుడు, అలాగే ఆయన కార్యము సఫలపరిచే దేవుడు. అందుకనే పలుకగా కలిగెను, పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుని మాట ఎంత శక్తివంతమైనదంటే ఇట్ బ్రింగ్స్ లైట్. పలికాడు, వెలుగు వచ్చేసింది. ఇట్ బ్రింగ్స్ లైఫ్. దేవుడు పలికాడు, జీవం వచ్చేసింది. అక్కడ జీవరాశులు అన్నీ వచ్చేసాయి, యానిమల్స్ అన్ని, బర్డ్స్, ఎవ్రీథింగ్. ఇట్ బ్రింగ్స్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు ఒక మాట పలుకగా అది మన జీవితాలలో మార్పును కలిగిస్తుంది, పరిస్థితులను మార్చివేస్తుంది, నీకు అనుకూలంగా మార్చివేస్తుంది, నీ జీవితము బాగయ్యేటట్టు మార్చివేస్తుంది. కనుక దేవుని యొక్క మాట మీద మనము నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఏమో అండి, దేవుడు ఏదో ఇచ్చారు, వాగ్దానం నెరవేరుదో లేదో అంటే నెరవేరుస్తారా? ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరన్నా అమ్మ అది కావాలమ్మా అని అడిగారు, ఇస్తానమ్మా అన్న. అంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి ఇచ్చిద్దో లేదో, నమ్మచ్చో లేదో అన్నారు అనుకోండి, అది నా చెవిన పడింది. ఏమనుకుంటాను? అరే మాట ఇచ్చానే, నమ్మకం ఉండాలి కదా, కనీసం నమ్మాలి కదా చేస్తానని. ఇంత అపనమ్మకిస్తులుగా ఉంటే ఏమని నేను చేయగలను అన్న ఆలోచన నాకు వచ్చిద్దా? గొప్ప విశ్వాసం కలిగిన వారిగా ఈ 2026లో మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. అలాగే 6వ అంశం ఏంటి అంటే ప్రతి మాటతో అన్ని ఉనికిలోనికి వచ్చాయి. ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు అన్నిటినీ తన కంట్రోల్లో ఉంచుకునే దేవుడు అని కూడా చెప్పచ్చు. ఉనికిలోకి రావడం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఈ యొక్క భూమి కానీ చుట్టూ ఉన్న ప్లానెట్స్ కానీ అన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతూ ఉన్నాయా? లేదు కదా. అన్ని వాటి కక్షలోనే అవి తిరుగుతూ ఉన్నాయి, కొంచెం కూడా అటు ఇటు జరిగి కదలట్లేదు. అంటే సృష్టిని చేసిన దేవుడు, సృష్టిలో ఉన్న సమస్తాన్ని కంట్రోల్ చేయగలిగిన దేవుడు నీ జీవితంలో కూడా ప్రతి పరిస్థితిని కంట్రోల్లోనికి తీసుకొని రాగలరు. అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయిన పరిస్థితులు, బండే అదుపు తప్పింది అనుకోండి, ఏమైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే ప్రమాదం జరుగుతుంది. ఒకవేళ నీ ఇంటిలో పరిస్థితులు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాయా? పిల్లలు చేదాటిపోయిన పరిస్థితులు ఉన్నాయా? మాట వినట్లేదా? లేక వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాయంటే నా కంట్రోల్లో ఏమీ లేవు, నేనేమీ చేయలేను. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన పరిస్థితులను కూడా మన దేవుడు ఏంటంటే తన స్వాధీనంలోనికి తీసుకోగలిగిన దేవుడు, కంట్రోల్లోనికి తీసుకొచ్చే దేవుడు, ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్న దేవుడు. నీ జీవితంలో ఉన్న పరిస్థితులను కూడా హీ క్యాన్ కంట్రోల్ ఎవ్రీ సిచ్యువేషన్. అంటే అదుపు తప్పిన ప్రతి పరిస్థితిని ఆయన ఆధీనంలోనికి తీసుకోగలరు, ఆయన నియంత్రించగలరు అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం కనుక ఈ 2026 సంవత్సరంలో ఎలా వెళ్ళాలండి? ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి. 7వ అంశంలోనికి నేను వెళ్తూ ఉన్నాను. ఇదే అధ్యాయము 10వ వచనము లాస్ట్ లైన్ చదవమ్మా. అది మంచిదని దేవుడు చూచాను. అది మంచిదని దేవుడు చూశాను. అలాగే 12వ వచనము లాస్ట్ లైన్. అది మంచిదని దేవుడు చూచాను. అది మంచిదని దేవుడు చూచాను. 18th verse, 18వ వచనం లాస్ట్ లైన్. అది మంచిదని దేవుడు చూచాను. అది మంచిదని దేవుడు చూచాను. 31వ వచనము.
దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఎలా ఉందంట? చాలా మంచిగా ఉందంట. అంటే మన దేవుడు ఏం చేసే దేవుడు అండి? మంచి చేసే మంచి దేవుడు మన దేవుడు. 7వ అంశం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మన దేవుడు ఎటువంటి దేవుడు? మంచి చేసే మంచి దేవుడు. ఆనాడు మంచి చేసిన దేవుడు ఈనాడు చాలాసార్లు అంటూ ఉంటాడు, లేదండి దేవుడు నాకు అన్యాయం చేశాడు. అన్యాయం చేసే దేవుడా మన దేవుడు? తన బిడ్డలకు అన్యాయం చేసి తన బిడ్డలు ఏడుస్తూ ఉంటే చూస్తూ నవ్వుతూ ఉంటే దేవుడా? కాదు కదా. ఏం చేశారంట? అది మంచిదని దేవుడు మల్టిపుల్ టైమ్స్ చాలా సార్లు ఈ యొక్క మాట మనకు కనబడుతుంది. తన ప్రజలకు మంచి చేసే దేవుడు. గాడ్ డస్ గుడ్ టు హిస్ పీపుల్. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏమి చేసే దేవుడు మన దేవుడు? మంచి చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, సమస్తాన్ని మన కొరకు అనుకూలంగా మార్చి మంచి జరిగే విధంగా మార్చే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కానే కాదు. ఆయన మన పట్ల కలిగి ఉద్దేశాలు ఏంటో ఒకసారి అందరం బిగ్గరగా చదువుదామా? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, మనందరికీ సుపరిచితమైన వచనము 11వ వచనము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. సో ఎటువంటి ఉద్దేశాలు మన మంచి దేవుడు మన పట్ల కలిగి ఉన్నారండి? సమాధానకరమైన ఉద్దేశాలు, శ్రేష్టమైన ఉద్దేశాలు, ఉన్నతమైన ఉద్దేశాలు. మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు. ఎప్పుడు మన నోటితో ఈ మాటలు అనద్దు. దేవుడు నాకు అన్యాయం చేశాడని అందరినీ దీవిస్తున్నాడండి, నన్ను తప్ప. అందరికీ దయచేస్తూ ఉన్నాడండి, నాకు తప్ప. నా జీవితమే ఇలా అయిపోయింది, నవ్వుల పాలు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళలేకపోతూ ఉన్నానే, బంధువుల దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉన్నానే, ఎక్కడికి వెళ్ళినా రకరకాల ప్రశ్నలతో నన్ను బాధిస్తూ ఉన్నారే. దేవుడు నాకు మంచి చేయలేదే. దయచేసి అనద్దు. ఆయన మంచి చేసే దేవుడు. ఆది యందు ఆయన మంచి చేశాడు, నేటికి ఆయన మంచి చేసే దేవుడుగా ఉన్నారు. మరెన్నటికీ ఆయన తన ప్రజల పక్షాన మంచి చేసే దేవుడే, మేలు చేసే దేవుడే, సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్న దేవుడే, శ్రేష్టమైన తలంపులు, ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్న దేవుడే. ఒకవేళ నా కూతురు కొడుకు వచ్చి, మమ్మీ మీ బిడ్డలు వచ్చి మీ దగ్గరికి ఆశా చాక్లెట్, ఆ రోజుల్లో 1980s or 1990sలో 25 పైసలు ఉండేది అనుకుంటా, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. వచ్చి ఆశా చాక్లెట్ కావాలి అని ఏడుస్తున్నారు అనుకోండి, ఆశా చాక్లెట్ ఇస్తే కానీ నేను అన్నం తిన్ను అన్నారు అనుకోండి, ఏమంటారు మీరు? ఆశా చాక్లెట్ ఏంటి, పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ నేను ఇవ్వగలను, ఆశా చాక్లెట్ కోసం ఏడుస్తున్నావేంటి అంటే నా కెపాసిటీ, నా ఎబిలిటీ ఇంతే అనుకుంటున్నావా అని అనుకుంటామా లేదా? చాలాసార్లు మన దేవుని మనం తక్కువ అంచనా ఇస్తూ ఉంటాము. ఇంతే చేయగలడు నా దేవుడు, ఇంతే ఇవ్వగలడు, ఇంతకన్నా చెయ్యలేడు అనే విధానంలో మనుషులను ఎలా మనం ఆలోచిస్తామో మానవునిగా దేవుని చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాము. అంటే మనుషులకు లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని బౌండరీస్ ఉన్నాయి, ఇంతకన్నా వాళ్ళు చేయలేరు అని ఎలాగైతే అనుకుంటామో మన దేవుడు కూడా ఇంతకన్నా చేయలేడండి. నా రిపోర్ట్స్ ఇలా వచ్చాయి, నా కండిషన్ ఇలా ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి డాక్టర్స్ ఇంకా మారదని చెప్పారు. సో మారదండి, ప్రార్థన చేసినా ఎందుకు మారదు? నిన్ను సృష్టించింది ఎవరు? డాక్టర్సా? పరలోకపు తండ్రి. నీ దేహంలో ఉన్న ప్రతి అవయవము ఎలా ఉందో, ఎలా పనిచేస్తుందో, ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ ఎవరి కంట్రోల్లో ఉంది? ఈస్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. మొత్తం ప్రపంచం ఆయన కంట్రోల్లో ఉంది, నీ లైఫ్ కూడా ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన ఎలాగైనా దాన్ని మార్చగలరు అని నీవు గొప్ప విశ్వాసాన్ని కనుపరిచిన దినాన, నీ వాగ్దానాన్ని గట్టిగా చేపట్టి ఆయన విడిచిపెట్టగా గోజాడిన రోజు మన జీవితాల్లో తగిన సమయంలో ఆయన కార్యము చేసే దేవుడు. అలాగే ఆఖరి అంశంలోనికి నేను వెళ్తూ ఉన్నాను. ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు.
ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త జాగ్రత్తగా ఈ 2 వచనాలు చదవాలి. ఎందుకంటే ఈ 2 వచనాల్లో కామన్ గా ఒక వర్డ్ కనబడుతుంది. అదేంటో మీరు నాకు చెప్పాలి. చదువుతామమ్మా మళ్ళీ ఒకసారి. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఓకే, సెకండ్ వర్స్ చదువుతామా. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించారు. ఓకే, ఈ 2 వచనాల్లో కామన్ గా కనిపిస్తున్న పదము ఏంటి? సంపూర్తి. అంటే మన దేవుడు ఏం చేసే దేవుడు అండి? ప్రారంభించిన పనిని, సృష్టిని హాఫ్ లోనే వదిలేస్తారా? సగంలోనే విడిచిపెట్టేయటము మానవుని యొక్క నైజము, మానవుని యొక్క నేచర్. కానీ సగంలోనే ఆయన విడిచిపెట్టలేదే. సంపూర్తి చేశాను. ఎందుకు చదివిస్తున్నాను అంటే వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును, చదువుట వలన కూడా విశ్వాసము. మన కంటితో మనం చూసి ఏముందో చదివినట్లయితే అది మన బ్రెయిన్ లో కలా ప్రింట్ అయిపోతుంది. కనుక తెలిసిన మాటలే, తెలిసిన వాక్యమే మళ్ళీ నేను చదివిస్తూ ఉన్నాను. 8వదిగా ప్రారంభించిన పనిని సంపూర్తి చేసిన దేవుడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు దేన్నైతే ప్రారంభించారో దానిని సగములో ఆపేసే దేవుడు కాదండి మన దేవుడు, సంపూర్తి చేసే దేవుడు. ఇటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. కనుక ఈ 8 అంశాలు మనం జ్ఞాపకం ఉంచుకున్నాము. ఈ 8 అంశాలు ఏంటో ఒక్కసారి మళ్ళీ చూద్దామా. మొదటిది, ఆకారము లేని భూమికి ఆయన ఆకారాన్ని ఇచ్చిన దేవుడు. రెండవది, శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు. మూడవది, క్రమము లేని భూమి మీద క్రమము కలుగ చేసిన దేవుడు. నాలుగవది, చీకటితో నిండిన భూమిని ఎలా చేశారు ఆయన? వెలుగుమయముగా చేసిన దేవుడు. ఐదవది, మాట నెరవేర్చే దేవుడు, కార్యము సఫలము చేసే దేవుడు. ఆరవది, అదుపు తప్పిన జీవితాలను ఆయన నియంత్రించగలడు. ఎందుకంటే యూనివర్సిటీ కంట్రోల్ చేస్తున్న దేవుడు అదుపు తప్పిన నీ జీవితాన్ని కూడా ఆయన కంట్రోల్ చేయగలరు. సమస్త సృష్టిని, ప్లానెట్స్ ను, గెలాక్సీస్ ను, మిల్కీ వేస్ అన్నింటినీ కంట్రోల్ చేస్తున్న దేవుడు నిన్ను కంట్రోల్ చేయలేడా? మనం ఏంటండి ఆఫ్టర్ ఆల్ ఈ భూమి మీద ఒక స్పెక్, అలా ఒక డాట్ కూడా కాదు అసలు చెప్పాలంటే. వి ఆర్ నథింగ్. కానీ మానవుని జ్ఞాపకం తెచ్చుకొని అరే నా పోలిక వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నారు. ఎంత గొప్ప దేవుడు అండి. ఒకవేళ మన పిల్లలు మన పోలికలో ఉన్నారనుకోండి, అలా చూస్తా మురిసిపోతాడు. అప్ప నా కళ్ళు వచ్చాయి, నా ముక్కు వచ్చింది, నా మూత వచ్చింది, నేను నడిచినట్టు నడుస్తున్నాడని చెప్పి అలా చూస్తూ మురిసిపోతాము. దేవుడు ఆయన పోలికని ఎవరికి ఇవ్వాలనుకున్నారు? జంతువులకి, పక్షులకి ఇవ్వాలనుకున్నారా? మంటి నరులమైన మనకు ఇవ్వాలనుకున్న గొప్ప దేవుడు మన దేవుడు. అలాగే 7వ అంశము, ఏం చేసే దేవుడు అండి? మంచి చేసే మంచి దేవుడు. 8వది, ప్రారంభించిన కార్యాన్ని ఆయన సమాప్తి చేసే దేవుడు, లేక సంపూర్తి చేసే దేవుడు, మధ్యలో ఆపేసే దేవుడు కాదు. ఒక సంఘటన చెప్పి నా యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తాను. చికాగోలో జన్మించాడు డానియల్. అతని యొక్క తండ్రి పేరు మైకల్ కార్టర్. 9 సంవత్సరాల వయసులో ఆ వ్యక్తి యొక్క తల్లి మరణించింది. తండ్రి చాలా ఇంకా డిస్టర్బ్ అయిపోయాడు. కుమారుడితో ఎక్కువ మాట్లాడట్లేదు, ఎక్కువ సమయం కూడా గడపట్లేదు. మార్నింగ్ నిద్ర లేచేసరికి ఈ యొక్క యవనస్తుడు లేక ఈ యొక్క చిన్న బాలుడు నిద్ర లేచేసరికి తండ్రి ఇంట్లో ఉండేవాడు కాదు. రాత్రి ఎప్పుడో ఈ బిడ్డ నిద్రపోయిన తర్వాత తండ్రి వచ్చేవాడు. అంటే ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి కాన్వర్సేషన్ అనేది లేదు, ఎలాంటి అవుటింగ్కి తీసుకొని వెళ్ళేవాడు కాదు. ఒక కేర్ టేకర్ని పెట్టి ఆ బిడ్డని చూసుకోవడానికి ఒక వ్యక్తిని తండ్రి అపాయింట్ చేయడం జరిగింది. చాలా బాధపడ్డాడు. అరే ఏంటి మా డాడీ ఇలా ఉన్నారు, నాతో టైం గడపట్లేదే. స్కూల్కి వెళ్తే ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళ ఫాదరో మదరో తీసుకొచ్చి డ్రాప్ చేస్తూ ఉన్నారే. నా తండ్రి ఏం ఉద్యోగం చేస్తున్నాడో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు, ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఒంటరిగా నన్ను విడిచిపెట్టేశాడే. మై ఫాదర్ డజంట్ కేర్. నా గురించి అసలు పట్టింపే లేదు. నా తండ్రికి అలా మైండ్లో ఈ మాట ప్రింట్ అయిపోయింది. నా గురించి పట్టించుకోడు నా తండ్రి. ప్రతి ఒక్కళ్ళు BMW కారుల్లో వస్తున్నారు. వాళ్ళ ఫాదర్ చూస్తే డాక్టర్, వీళ్ళ ఫాదర్ చూస్తే లాయర్, వాళ్ళ ఫాదర్ చూస్తే ఇంకొకటి. మా డాడీ సంగతి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది. చాలా బాధపడ్డాడు. 18 సంవత్సరాలు వచ్చేసాయి. చికాగోను విడిచిపెట్టి డెట్రాయిట్కి వెళ్ళిపోయాడు. తర్వాత కాలేజ్ స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి. ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. అటువంటి పరిస్థితుల్లో కాలేజ్ ఫీజు ఇంకా కట్టుకోలేని పరిస్థితి.
తను ఏ అపార్ట్మెంట్లో అయితే ఉంటూ ఉన్నాడో రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి. తండ్రిని అయితే కాంటాక్ట్ చేయట్లేదు, ఎందుకంటే తన మైండ్లో పడిపోయిన అంశాలు ఏంటి అంటే, మా తండ్రికి అసలు ఎలాంటి పవర్ లేదు, ఏమీ చేయలేడు, మా తండ్రికి డజంట్ కేర్ అబౌట్ మీ, నా గురించి ఆయనకు పట్టింపే లేదు అని తన బాధలు తనే అనుభవిస్తూ ఉన్నాడు. ఫీజులు కట్టుకోలేని పరిస్థితి. కరెక్ట్గా 2020 కరోనా టైం, ఉద్యోగాలన్నీ పోయాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉంటున్న అపార్ట్మెంట్ రెంట్ కట్టలేని పరిస్థితి, బిల్స్ క్లియర్ చేసుకోలేకపోయాడు. అపార్ట్మెంట్లో నుంచి అతన్ని వెళ్ళగొట్టేశారు. బయటకు వచ్చాడు, భయంకరమైన చలి, నడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అప్పటికి ఫుడ్ తిని ఆల్మోస్ట్ 5 days అయిపోయింది. అలా నడుచుకుంటూ వెళ్తూ రోడ్డు పక్కన కుప్పకూలిపోయాడు. వెంటనే ఒక అంబులెన్స్ వచ్చింది, అతన్ని ఎక్కించుకుని హాస్పిటల్కి వెళ్ళారు. అతన్ని లేపడానికి ప్రయత్నించారు. కొంత మెలకు వచ్చేసరికి అడిగారు, అయ్యా నీకెవరన్నా ఉన్నారా తెలిసిన వాళ్ళు ఈ భూమి మీద అంటే, మా ఫాదర్ ఉన్నాడండి, మరి ఆయన కాంటాక్ట్ నంబర్ అని చెప్పారు. వెంటనే కాంటాక్ట్ నంబర్ ఇచ్చేసరికి వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి అతన్ని పిలిపించారు. కొన్ని గంటల తర్వాత ఆ తండ్రి వచ్చాడు. ఆ తండ్రితో పాటు చాలా మంది అఫీషియల్స్ పక్కన ఉన్నారు, ఆ హాస్పిటల్ అథారిటీస్ ఉన్నారు, ఆ యొక్క సిటీలో పనిచేస్తున్న హైయెస్ట్ అఫీషియల్స్ అందరూ, అంటే కలెక్టర్ కానీ మంచి మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇంతమంది వచ్చారేంటి, ఇంతమంది ఉన్నారేంటి? ఆ పక్కనున్న నర్స్ని అడిగాడు, ఏంటి మా డాడీతో ఇంతమంది వచ్చారు, ఏంటి డాడీ ఎవరో నీకు తెలీదా? తెలీదే నా డాడీ ఎవరో. ఈ యొక్క సిటీకే ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఆయన స్ట్రక్చరల్ ఇంజనీర్. పెద్ద పెద్ద రోడ్వేస్ కానీ హైవేస్ కానీ ఈ యొక్క హాస్పిటల్ కానీ పెద్ద కాంప్లెక్సెస్ కానీ అన్ని ఆయనే కన్స్ట్రక్ట్ చేసింది. పర్మిషన్స్ కావాలన్నా ఆయన దగ్గరే తీసుకోవాలి. మరి మీ ఫాదర్ గురించి నీకు ఇంకా తెలీదా అంటే, అరే తెలియదు నాకు, నేను అనుకున్నాను నా తండ్రికి సామర్థ్యం లేదు అనుకున్నాను, ఏమి చేయలేనోడు అనుకున్నాను, నాకు సహాయం చేయలేడు అనుకున్నాను, అడిగినా ఇవ్వడేమో అనుకున్నాను, నా గురించి పట్టింపే లేదనుకున్నాను, అందుకని ఇంతకాలం నేను బాధపడుతూ జీవించాను. తండ్రి వచ్చాడు, ఒకటే చెప్పాడు, కుమారుడా ఏ రోజు నీవు నన్ను నోరు తెరిచి అడగలేదే, ఏ రోజు నా మీద నీవు నమ్మకం ఉంచలేదే, ఏ రోజు నేను చేయగలను అని నీవు నమ్మలేదే, అందుకనే నీవు పొందుకోలేదు. ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి ఎవరో నీకు అర్థమైతే నీవు ధైర్యంగా ముందుకు వెళ్తావు. నీ తండ్రి ఎవరో నీకు అర్థమైతే పరిస్థితులు చూసి నీవు కృంగిపోవు, బాధపడుతూ ఏడుస్తూ కూర్చోవు. ఏదున్నా ఎవరి దగ్గరకు తీసుకుని వెళ్తావో, డాడీ సిచ్యువేషన్ ఇలా ఉంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది, ఆర్డర్లో లేదు, అంత క్రమము తప్పి ఉన్నాయి పరిస్థితులు, అంతా ఎంటీ అయిపోయింది, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఇంట్లో డబ్బులు లేవు, ఏం లేవు, పాకెట్లు అంతా ఖాళీ, వ్యాలెట్ అంతా ఖాళీ, హ్యాండ్ బ్యాగ్ అంతా ఖాళీ, ఖర్చులు చాలా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్తామండి? భూలోకపు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తామా? భూలోకంలో ఉన్న అధికారుల దగ్గరికి వెళ్తామా? బంధువుల దగ్గరికి వెళ్తామా? పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్తామా? పరలోకపు తండ్రి. ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు ఎంత ఇవ్వగలరండి? ఇలా పట్టుకొని ఇంతే ఇవ్వగలరు. వాళ్ళ గుప్పిలు ఎంత? ఇంతే. మరి మన తండ్రి గుప్పిలు ఎంత? నా చేతికి నా తండ్రి చేతికి డిఫరెన్స్ ఉందా లేదా? సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను? నా తండ్రి దగ్గరికి వెళ్ళాలా? పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళాలా? శ్రేష్ఠ ఈవుల దాత, ఏదన్నా మనకి ఇవ్వగలిగిన దేవుడు, ఎంతటి సిచ్యువేషన్ అన్నా మార్చగలిగిన దేవుడు, ప్రయోజనము లేని జీవితాన్ని ప్రయోజనకరమైన జీవితంగా ఇందాక చెప్పాను కదా, అవన్నీ చేయగలిగిన దేవుడు కనుక మన దేవుని సామర్థ్యం ఏంటో, శక్తి ఏంటో, ఆయన ఏమై ఉన్నారు మన జీవితాల్లో, ఏమి చేయగలరో నీకు అర్థమైతే ఈ 2026 సంవత్సరం నీ జీవితంలో ఎంతో సంతోషకరమైన సంవత్సరంగా ఉంటుంది, శ్రేష్టమైనది పొందుకునే సంవత్సరంగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాటిని చూసి డిసప్పాయింట్ అవ్వద్దు, ఇంకా మారట్లేదే అని బాధపడద్దు. డెఫినెట్గా ఒక రోజు రాబోతూ ఉంది, మనందరి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి పొందుకునే విశ్వాసం నీకుందా? అది పొందుకోవాలి అంటే ఒక ట్యాప్ ఉందండి, తిప్పాను, వాటర్ రావట్లేదు, ఏంటా అని చూస్తే చాలా చెత్త అక్కడ అడ్డంగా ఉండిపోయింది. ఆ చెత్తనంతా స్క్రూ తీసి రిమూవ్ చేశాను, ఏమవుతుంది? ఫ్లో బాగా వస్తుంది. మన జీవితాల్లో కూడా కొంత చెత్త ఉంటే పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలు కిందకు రావు. ఆ చెత్త అంతా రిమూవ్ చేసాం అనుకోండి, ఏంటా చెత్త? ఉండకూడని మన జీవితాల్లో ఏవైతే ఉన్నాయో, ఉండకూడనివి, చెయ్యకూడనివి ఏవైతే మనం చేస్తూ ఉన్నామో, వెళ్ళకూడని వాటికి ఎక్కడికి మనం వెళ్తూ ఉన్నామో, ఏ పాపం అయితే అడ్డముగా చెత్తలాగా ఉందో తొలగించుకున్నట్లయితే శ్రేష్టమైనవి మన జీవితాల్లో పొందుకోగలము. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? మీ గుండెల మీద మీ చెయ్యి పెట్టండి, మరొక చెయ్యి పైకెత్తి
కళ్ళు మూసుకొని విశ్వాసంతో మన దేవుడు ఎవరో, ఎటువంటి కార్యములు చేయగలరో చెప్తాము. ప్రయోజనము లేని జీవితాలను ప్రయోజనకరముగా మార్చే దేవుడు, జీవము లేని జీవితాలను తన జీవముతో నింపే దేవుడు, ఫలము లేని జీవితాలను ఫలింపచేసే దేవుడు, శూన్యముగా ఉన్న జీవితాలను సమృద్ధితో నింపే దేవుడు, క్రమము లేని జీవితాలను క్రమపరిచే దేవుడు, చీకటితో నిండిన జీవితాలను వెలుగుమయముగా చేసే దేవుడు, సెలవిచ్చిన మాటను నెరవేర్చే దేవుడు, అదుపు తప్పిన జీవితాలను నియంత్రించే దేవుడు, మంచి చేసే మంచి దేవుడు, ప్రారంభించిన కార్యమును నా జీవితంలో సంపూర్తి చేసే దేవుడు. ఆమేన్. విశ్వాసంతో పలికిన ఈ యొక్క మాటలను దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదామా? నీ దేవుడు ఎవరో నీకు అర్థమైందా? నీ దేవుడు ఎటువంటి కార్యములు నీ జీవితంలో చేయగలరో నీకు అర్థమైందా? ఇంకెందుకు భయము, ఇంకెందుకు దిగులు? క్యాలెండర్ మారింది కానీ, డేట్ మారింది కానీ నా జీవితంలో పరిస్థితులు ఏం మారలేదండి. 25లో ఎలా ఉందో 26కి అడుగు పెట్టిన ఈ 2-3 రోజుల నుంచి కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయని బాధపడుతూ ఉన్నావా? దిగులు చెందుతూ ఉన్నావా? ఇంకా నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావా? దుఃఖపడుతూ ఉన్నావా? ఒంటరిగా రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకొని ఏడుస్తూ ఉన్నావా? ఇంకా నా జీవితం ఇంతేనా? నన్ను ప్రేమించే వారంటూ ఎవరు లేరా? నాకు సహాయం చేసే దిక్కు లేరా? నన్ను బలపరిచేవారు ఎవరు లేరా? కనీసం నోటి మాటతో ధైర్యము చెప్పేవారు కూడా నాకెవ్వరూ లేరా అని బాధపడుతూ ఉన్నావా? దేహంలో ఉన్న అనారోగ్యాన్ని చూసి ఇంకెంతకాలము ఈ అనారోగ్యంతో నేను పోరాడాలి, ఎంతకాలము పోరాడగలనో నాకైతే తెలీదు, ఎప్పుడు నా జీవితం ముగించబడుతుందో నాకు తెలీదు అని కృంగిపోతూ ఉన్నావా? నాకేమన్నా అయితే నా బిడ్డల పరిస్థితి ఎట్లా అని బాధపడుతూ ఉన్నావా? డోంట్ లుక్ ఎట్ ద సిచ్యువేషన్స్. పరిస్థితుల్ని చూడొద్దు. పరిస్థితులను మించిన, పరిస్థితుల కన్నా అధికమైన కార్యములు చేయగలిగిన గొప్ప దేవుని వైపు నీ యొక్క దృష్టిని ఉంచుతావా? ఈ మొదటి ఆదివారం దేవుడు మనకి మన ఉనికిలోనికి తీసుకొచ్చిన ఈ యొక్క లేఖన భాగములను, శ్రేష్టమైన అంశములను మరి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందామా? నీ దేవుడు ఏమై ఉన్నారో, నీ దేవుడు ఎట్టి కార్యములు నీ జీవితంలో చేయగలరో నీకు అర్థమైనట్లయితే ధైర్యముగా నీవు ముందుకు వెళ్ళగలవు, విశ్వాసముతో ముందుకు వెళ్ళగలవు, నిరీక్షణ కోల్పోక ముందుకు వెళ్ళగలవు, శక్తిని పొందుకొని ముందుకు వెళ్ళగలవు. ఈ ఉదయకాల సమయంలో దేవా, వాక్యము ద్వారా నన్ను బలవంతుని చేశారయ్యా. వాక్యం అనే జీవాహారము ద్వారా నన్ను మీ శక్తితో నింపారయ్యా. ఈ శక్తిని పొందుకొని నేను వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. పరిస్థితులు ఏవైనా కమ్ వాట్ మే రాని ఏదైనా చూసుకున్నాను, ఎందుకంటే నా ప్రక్కన నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు ఏమై ఉన్నారో నాకు అర్థమైంది కనుక నేను ఇంకా భయపడను, నేను ఇంకా కృంగిపోను, నేను ఇంకా దిగులు చెందను, నేను ఇంకా ఆలోచిస్తూ కూర్చోను. బికాస్ గాడ్ విల్ టేక్ కేర్. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిన సిచ్యువేషన్స్ దేవా నా జీవితంలో మీ కంట్రోల్లోకి తీసుకోండి అయ్యా. నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయండి అయ్యా. నా జీవితం అంతా ఖాళీ అయిపోయింది యేసయ్యా. శ్రేష్టమైన దీవెనలతో, సమృద్ధితో నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నింపండి నాయన. సంతోషం లేకుండా జీవిస్తూ ఉన్నానయ్యా, సంతోషముతో నింపండి నాయన. ప్రేమ ఆప్యాయతలు నా కుటుంబంలో కోల్పోయిన స్థితిలో ఉన్నానయ్యా, మళ్ళీ తిరిగి చిగురింప చేయండి యేసయ్యా. నా కుటుంబాన్ని కట్టండి, నా వ్యక్తిగత జీవితాన్ని కట్టండి అయ్యా. మీరు చేయగలిగిన దేవుడు నాయన తండ్రి. నీ శక్తిని నేను గ్రహించలేకపోయాను, తక్కువ అంచనా వేశానయ్యా, నాకు అర్థం కాలేదేసయ్యా. నా మాటల ద్వారా బాధ పెట్టాను, దేవుడు ఏమి చెయ్యలేడని అనుకున్నానయ్యా. ఇంకెంతకాలం, ఇప్పటికే చాలా కాలం అయిపోయింది, ఇంకేమి చేయలేడన్న కంక్లూజన్కి నేను వచ్చేసాను యేసయ్యా. ప్రార్థన చేయడం కూడా అంశాలు ఇంకా మానేశానయ్యా. దయతో నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి ఏ అంశాలైతే నేను విడిచిపెట్టేశానో ఇంకా జరగము అని ఐ వాంట్ టు ప్రే ఫర్ దోస్
మళ్ళీ తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాను. విశ్వాసంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నానయ్యా. నా తండ్రివైన మీరు ఏమేమి చేయగలరో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలయ్యా. చెప్తామయ్యా, పగిలిన నా కుండను కుమ్మరివైన నీ దగ్గరకు తీసుకొస్తున్నానయ్యా, బాగు చేయండి. ఆకారం లేని భూమికి ఆకారం ఇచ్చిన దేవా, పాడైపోయిన నా జీవితాన్ని బాగు చేయండి అయ్యా, బాగు చేయండి అయ్యా. దేవుని స్తుతిద్దామా, దేవుని స్తుతిద్దామా. ఈ ఉదయకాల సమయంలో నా జీవితాన్ని, నా హృదయాన్ని, నా కుటుంబాన్ని తీసుకొస్తున్నానయ్యా. పాడైపోయిందయ్యా, పగిలిపోయిందయ్యా, తిరిగి కట్టండి, కట్టండి, బాగు చేయండి, రిపేర్ చేయండి అయ్యా, సరి చేయండి అయ్యా. మీరు ఒక్కళ్ళే చేయగలరయ్యా. చేయండి అయ్యా, చేయండి అయ్యా. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. అలిగిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. అలిగిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. రానున్న రాజుకే. రానున్న రాజుకే. మరోసారి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మా తండ్రి, మా తండ్రి ఎవరో దేవా, మీరు ఎంతటి శక్తివంతుడో, ఎంతటి గొప్ప దేవుడో మేము తెలుసుకున్నప్పుడు మేము ఏ రీతిగా మా జీవితాలు కట్టబడతాయో, ఆశీర్వదించబడతామో మా జ్ఞాపకం చేశారు తండ్రి. మీ స్తోత్రాలు. అవును ప్రభా, ఈ సృష్టి ఆరంభంలో నాయన భూమి ఎలాగైతే నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు